ఇప్పుడు ఆయన పేరు పతంజలి శ్రీనివాస్ గారు. స్వామి రామ్దేవ్జీ దగ్గర 4 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. పతంజలి మహర్షి అంటే యోగ శాస్త్ర పితామహుడు. ఆయన అందించిన శాస్త్రాన్ని ఈరోజు స్వామి రామ్దేవ్జీ కానీ, జగ్గి వాసుదేవ్జీ కానీ ఎవరైనా సరే 50,000 మంది కోవిడ్ పేషెంట్స్ కి సూర్య నమస్కారాలు ప్రాణాయామంతో వైద్యం చేయగలిగాను. గిరిబిడ్డలు 22,000 మందితో అరకులో సూర్య నమస్కారాలు చేయించగలిగాను. అలాగనే ప్రపంచ యోగా దినోత్సవం రోజు ఆ పై నుంచి కిందకి తీసుకొచ్చి యోగా సాధన సూర్య నమస్కారాల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు తీసుకోగలిగాను. సార్, మీరు సాధించిన అత్యద్భుతమైన విజయాల్లో ముఖ్యంగా గిరిజన బాలికలకు వాళ్ళ చేత సూర్య నమస్కారాలు చేయించడం కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రతి భారతీయుడి తాలూకా వెంట్రుకలు నిక్కబడుచుకునే పరిస్థితి ఉంది. ఏంటి సార్ దాని వెనక ఎంత కృషి ఉంది? మనం ఇలా చేయబోతున్నాము, వారికి అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అనగానే నా మాట నమ్మి ఈరోజు ఆ రికార్డు సాధించడానికి ముఖ్య కారకులు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు. 60 పాఠశాలలు, 22,000 మంది గిరిజన బిడ్డలు, వాళ్ళందరూ నన్ను డాడీ డాడీ అని పిలుస్తారు. నాకు ఈ జన్మ ధన్యమైపోయింది. మనకి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఎన్ని వాహనాలు అయితే ఉన్నాయో అక్కడ అన్ని వృక్షాలు ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, కోవిడ్ లో అత్యధిక మరణాలు తూర్పుగోదావరి జిల్లా, అత్యల్ప మరణాలు, తక్కువ మరణాలు గుంటూరు జిల్లా. ఎందుకు అంటే యోగాని టూల్ గా వాడారు. యోగాంధ్ర వచ్చిందంటే అరకు కేక, నా గిరిబిడ్డల కేక. ఇప్పుడు రికార్డులు ఉంటే తప్ప దానికి వాల్యూ లేదనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ రికార్డులన్నీ పక్కన పెట్టేసి అసలు మన ధర్మాన్ని మనం ఆచరించాలి అని విధిగా మనం తెలియజెప్పాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రధానమంత్రి మోడీ గారు కూడా చైతన్యమై ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు అన్ని రాష్ట్రాల్లో జరగాలని చెప్తున్నారు. సో మీరు రికార్డు అనేది తీసి పక్కన పెడితే చించితే చినిగిపోద్ది, తగలబెడితే తగలబడిపో. ఏ రికార్డ్ అయినా అంటే ఆడపిల్లల్లో నెలసరి ప్రాబ్లమ్స్ 3 నెలలకు ఒకసారి వస్తుంటుంది. మరి అటువంటి సమస్యలు ఉన్నప్పుడు సూర్య నమస్కారాలే మందు. ఈ కాలం యువత క్షణికావేశంతో చేయరాని తప్పులు చేస్తున్నారు. చివరికి వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. ఆ సూర్య నమస్కారాలు ఏ విధంగా పనిచేస్తాయంటే విద్యార్థుల్లో ముఖ్యంగా నిషా, చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతున్నారు. ఖచ్చితంగా యోగా చేసే వ్యక్తి నిషా వైపు వెళ్ళాడు. 108 హత్యలు చేసిన ప్రతాప్ సింగ్ ఈ హత్యలు ఎలా చేస్తున్నావు, ఎందుకు చేయగలుగుతున్నావు అన్న అడిగినప్పుడు నేను మత్తులో చేశాను అన్నారు. ఆ మత్తుని ఈ రోజు వదిలిపెట్టి అతను యోగా గురువుగా మారాడు. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనది అనుకున్న సంస్కృతి సాంప్రదాయాలను పాటించడానికి ఎక్కడో చిన్న మొహమాటం అడ్డొస్తుంటుంది. కానీ మన శక్తి ఏంటో ప్రపంచ దేశాలు గుర్తిస్తే తప్ప కళ్ళు తెరుచుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. యోగా విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. యుగాలుగా మన ఋషులు యోగులు అందించిన యోగా సాంప్రదాయాన్ని చాలా కాలంగా పెడచెవిన పెట్టేశాము. మళ్ళీ ఇప్పుడు కాలం కలిసి రావడంతో యోగాను ఒక అద్భుతమైన ఆయుధంగా మన దేశం ప్రయోగించిన పరిస్థితి అయితే ఉంది. మనిషి యొక్క బుద్ధి, మనస్సు వీటన్నిటినీ కూడా స్వాధీనపరచుకోవడంలో యోగాకు ఉండే శక్తిని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ఇదే క్రమంలో యోగా నుంచి అద్భుతాలు చేయవచ్చని మన్నెం శ్రీనివాస్ గారు వారి జీవన విధానం ద్వారానే చాటి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన పేరు పతంజలి శ్రీనివాస్ గారు. ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఇవన్నీ బాహ్య ప్రపంచానికి ఆయన ఇంతవరకు చెప్పుకోలేదు. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకుల కోసం ఆయన ఇప్పుడు మన ముందుకు వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని పరిచయం చేసుకోవడం, అలాగే మా ప్రేక్షకులకు మిమ్మల్ని చూపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. యోగాను మీ జీవన విధానంలో ఒక భాగంగా చేసుకున్నారు. ఏంటి సార్ ప్రధాన కారణం ఏంటి? అది యాదృచ్ఛికం. మన స్వామి రామ్దేవ్జీ వారి దగ్గర నేను వారి టీవీ ఛానల్ చూస్తూ ఏకలవ్య శిష్యుడిగా 8 సంవత్సరాలు సాధన చేయటం జరిగింది. అలాగనే ఆ భగవత్ కృపతో ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన దగ్గర స్వామి రామ్దేవ్జీ దగ్గర 1 సంవత్సరం, ఒక 4 సంవత్సరాలు నేను పనిచేయటం జరిగింది. అప్పుడు వారి సంస్థ పేరు పతంజలి యోగ సమితి. సరే, నా ఇంటి పేరు తీసేసి మీడియా సోదరులు, ప్రజలు చక్కగా పతంజలి శ్రీనివాస్ అని పిలవటం మొదలుపెట్టారు. సంతోషం. పతంజలి మహర్షి అంటే యోగ శాస్త్ర పితామహుడు. ఆయన అందించిన శాస్త్రాన్ని ఈరోజు ఎవరైనా సరే, స్వామి రామ్దేవ్జీ కానీ, జగ్గి వాసుదేవ్జీ కానీ, అలాగనే మన బెంగళూరు స్వామి కానీ, ఎవరైనా సరే ఇది తీసుకోవాల్సిందే ఆ సూత్రాల నుంచి. అయితే మొదట్లో అయితే భయపడ్డాను సార్. మొదట్లో పతంజలి అనే పేరు నాకు ఇంటి పేరుగా ఇచ్చినందుకు భయపడ్డాను. కానీ
నేను ఈరోజైతే గర్వంగా చెప్పగలను, ఆ పేరు సార్థకత చేశాను. ఆయన ఇచ్చిన శాస్త్రాన్ని ఉపయోగించి, ఆయన ఇచ్చిన యోగాన్ని ఉపయోగించి ఈరోజు 110 హత్యలు చేసిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి యోగా గురువుగా మారారు. అలాగనే కోవిడ్లో 50,000 మంది కోవిడ్ పేషెంట్స్కి సూర్య నమస్కారాలు ప్రాణాయామంతో వైద్యం చేయగలిగాను. ఈరోజు గిరిబిడ్డలు 22,000 మందితో అరకులో సూర్య నమస్కారాలు చేయించగలిగాను. అలాగనే భగవత్ కృపతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రపంచ యోగా దినోత్సవం రోజు అదే గిరిబిడ్డల్ని 25,000 మందిని ఆ పైనుంచి కిందకి తీసుకొచ్చి యోగా సాధన సూర్య నమస్కారాల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు తీసుకోగలిగాం. సార్, మీరు సాధించిన అత్యద్భుతమైన విజయాల్లో ముఖ్యంగా గిరిజన బాలబాలికలకు వాళ్ళ చేత సూర్య నమస్కారాలు చేయించడం ఒక పెద్ద లార్జ్ స్కేల్లో జరిగిన కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రతి భారతీయుడి తాలూకా వెంట్రుకలు నెక్కపడుచుకునే పరిస్థితి ఉంది. ఏంటి సార్ దాని వెనక ఎంత కృషి ఉంది, ఏం చేశారు మీరు? నేను దీని వెనక ఒక్క పతంజలి శ్రీనివాస్ లేరు. దీని వెనక ఒక అద్భుతమైన వ్యక్తి, దైవం మానుష్య రూపేణ అని, నాకు దైవ సమానులు, నాకు విద్యనిచ్చింది స్వామి రామ్దేవ్జీ అయితే ఆ విద్యకి సార్థకతనిచ్చిన మహానుభావులు గౌరవ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు. కోవిడ్లో నాకు పర్మిషన్ ఇప్పించిన 2016, 17, 18లో రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో ఆయన పిఓగా ఉన్నప్పుడు నాకు వారితో పరిచయం అయింది. వారితో నా పరిచయం 8 ఏళ్ల సహవాసం. ఆ రోజు ఆయన నా ఒక్క మాటతో గిరిజన పిల్లల్ని పంపించి నేను ఎస్వాస యూనివర్సిటీ నుంచి వాళ్ళకి జాతీయ స్థాయిలో 3వ స్థానం తీసుకురాగలిగాం. అక్కడి నుంచి వారితో పరిచయం అయింది. ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో నాకు పర్మిషన్ ఇచ్చి నా ఒక్క మాటని నమ్మి మనం ఇలా చేయబోతున్నాము, వారికి అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అనగానే నా మాట నమ్మి ఈరోజు ఆ రికార్డు సాధించడానికి ముఖ్య కారకులు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు. అయితే ఆయన పర్మిషన్ ఇవ్వకుండా నేను ఒక్క అడుగు కూడా ఆశ్రమ పాఠశాలలో వేయలేను కదండి. సో 60 పాఠశాలలు, 22,000 మంది గిరిజన బిడ్డలు, వాళ్ళందరూ నన్ను డాడీ డాడీ అని పిలుస్తారు. నాకు ఈ జన్మ ధన్యమైపోయింది. సార్, ముఖ్యంగా గిరిజన బాలబాలికల్ని ఎంచుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటండి? మరలానే మీరు అదే అడుగుతున్నారు. అది నేను ఎంచుకోలేదు, భగవంతుడు నన్ను ఎంచుకొని అక్కడికి పంపించారు. రియల్లీ నిజంగా చెప్తున్నాను. అయితే ఒకటి మాత్రం నిజం, మన కింద ప్రాంతంలో ఉన్న మైదాన ప్రాంతంలో ఉన్న బాలబాలికల్లో ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. వై? బికాస్ ఎందువలనగా వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్ని టీవీలు, సెల్లులు వీటిల్లో మిస్ అయిపోతున్నాయి. వీడియో గేమ్స్, ఇంకా చెప్పాలంటే వీళ్ళు తినే తిండి పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, కేకులు, ఈ దౌర్భాగ్యమైన ఆహారం, వాటన్నిటిని ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్, వీటి వల్ల వాళ్ళు ఎనర్జీ లెవెల్స్. నేను ముందుగా ప్రయత్నం చేశాను, రాజమహేంద్రవరంలో ప్రయత్నం చేశాను. రాజమహేంద్రవరంలో 400 మంది పాఠశాలలో ఉంటే 40 మంది 108 సూర్య నమస్కారాలు చేయడానికి వచ్చేవాళ్ళు. ఆ తరువాత మా గౌరవ కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్గా వెళ్ళారు. వారి ఆధీనంలో, వారి సమక్షంలో జిల్లా పరిషత్ అండ్ గవర్నమెంట్ పాఠశాల పిల్లలకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చాం. అక్కడ పర్వాలేదు, 400 మందికి 250 మంది, 300 మంది వచ్చేవాళ్ళు. ఇక నేను ఆ రోజే చెప్పాను, మన బిడ్డల్లో, ఆ గిరి బిడ్డల్లో ఉన్న ఆ శక్తి నిజంగా వాళ్ళు మనం 30-40 సంవత్సరాల క్రితం ఎలా బ్రతుకుతున్నాం అలా బ్రతుకుతున్నారు. వాళ్ళ తిండి కానీ ముందు అసలు అక్కడ వచ్చే ఆ ఆక్సిజన్తోనే మనం బ్రతికేయచ్చు, ఆక్సిజన్ లెవెల్స్. ఎందుకంటే మనకి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఎన్ని వాహనాలు అయితే ఉన్నాయో అక్కడ అన్ని వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ వాహనాలు కాలుష్యాన్ని వదిలిపెడతాయి, అక్కడ వృక్షాలు ప్రాణవాయువుని ఇస్తాయి. అక్కడ ఎనర్జీస్ అది ఫీల్ అయ్యి అనుభవించేవాడికే తెలుస్తుంది. మరి నాకైతే ఆ శక్తిని అదే చూస్తున్నాను. 3వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు కూడా 108 రౌండ్లు సూర్య నమస్కారాలు అద్భుతంగా చేశారండి. 3వ తరగతి పిల్లలు. అది నా జన్మ ధన్యమైపోయింది. నేనైతే గత జన్మలో ఎంత సుకృతం చేసుకుంటే ఈ అవకాశం భగవంతుడు నన్ను పిక్ చేశారు. సో ఆ పరమపిత పరమాత్ముడికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. దైవం మానుష్య రూపేణ, మరలా చెప్తున్నాను,
ఆ దైవం వచ్చి సీదా మనకేం చేయలేదు. ఇదిగో నా దేవుడు దినేష్ కుమార్ ద్వారా చేయించారు. ఆయన లేకపోతే నేను లేనబ్బా. దినేష్ కుమార్ అంటున్నారు, ఒకవైపు సూర్యుడి పేరు కూడా ఆయన పేరు దినేష్ కూడా కుమారే. కలిసి వచ్చింది రెండు. దిన ఈశ్వరుడు, దినేశుడు. ఓకే సార్, ముఖ్యంగా సూర్య నమస్కారాల్లో ఉండే గొప్పతనం ఏంటి సార్? అసలు జపాన్ వాళ్ళు కూడా సూర్య నమస్కారాల పట్ల ఆకర్షితులు అవుతున్నారని మనం వార్తల ద్వారా చూస్తున్నాం, వాళ్ళు ఆచరిస్తున్నారు కూడా. ఇప్పుడు మన భారతదేశ సమాజానికి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను సూర్య నమస్కారాల్లోని గొప్పతనాన్ని కరోనా సమయంలో గుర్తించానండి. నేను కూడా మామూలుగా సూర్య నమస్కారాలు 12, 24 చేపిస్తుండేవాడిని మన శిక్షణా తరగతుల్లో. బట్ సూర్య నమస్కారాల గొప్పతనాన్ని కరోనా సమయంలో 102 టెంపరేచర్ ఫీవర్లో వచ్చిన కరోనా పేషెంట్ చేత నెమ్మదిగా ఉపవాస ధర్మం పాటింపజేసి ఒక్క రౌండ్ సూర్య నమస్కారాలు ఒక్క పర్యాయం మొదలుపెట్టి వాళ్ళని 24 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయించి ఆనందంగా పంపించాం. మీరు చూసుకోవచ్చు, కోవిడ్లో అత్యధిక మరణాలు తూర్పుగోదావరి జిల్లా, తక్కువ మరణాలు గుంటూరు జిల్లా. ఎందుకు అంటే యోగాని టూల్గా వాడాం. అటువంటి అవకాశం అక్కడ ఇప్పించింది కూడా నా ఈశ్వరుడు దినేశుడే. సార్, ముఖ్యంగా రికార్డులు అనేవి పాశ్చాత్య దేశాల నుంచి వస్తాయి. ఈ రికార్డ్ చేస్తే ఇంత పేరు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అసలు మన సనాతన భారతీయ సాంప్రదాయంలో రికార్డులతో నిమిత్తం లేకుండా ఎన్నో యోగ ప్రక్రియలు కానీ, మన సాంప్రదాయాలు కానీ, మన సంస్కృతులు కానీ ముడిపడి ఉన్నాయి. వాటికి ఎవరు కూడా పేటెంట్ రైట్స్ కూడా మనం ఎవరు క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు రికార్డులు ఉంటే తప్ప దానికి వాల్యూ లేదనే పరిస్థితిలో మనం ఉన్నాము. ఈ రికార్డులన్నీ పక్కన పెట్టేసి అసలు మన ధర్మాన్ని మనం ఆచరించాలి అని విధిగా మనం తెలియజెప్పాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? రికార్డులు కేవలం ఒక చైతన్యం కోసం. మీరు అరకులో చేసిన రికార్డు చైతన్యం ఎక్కడి వరకు వచ్చింది? ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో. అంతకుముందు మా యోగా శిక్షకులు వెళ్ళి, అయ్యా యోగా చెప్తా అంటే మాకు టైం లేదనేవాళ్ళు. ఈరోజు యోగా శిక్షకుల్ని పిలుచుకొని ప్రతి కార్యాలయంలో కూడా యోగా కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారకులు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అంత అద్భుతమైన చైతన్యం ఇంతవరకు, ఈ చైతన్యంతో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చైతన్యమయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు అన్ని రాష్ట్రాల్లో జరగాలని చెప్తున్నారు. సో మీరు రికార్డు అనేది తీసి పక్కన పెడితే ఈ సూర్య నమస్కారాల చైతన్యం చాలా విస్తృతంగా ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కిపడేటట్లు చేయగలిగాం కదా. అంతేగాని ఈ రికార్డులతో మనం ఏం చేసుకోం. చించితే చినిగిపోద్ది, తగలబెడితే తగలబడిపోద్ది ఏ రికార్డ్ అయినా. కానీ ఇది మాత్రం సూర్య నమస్కారాల అద్భుతం. కోవిడ్లో పేషెంట్స్కి వైద్యం చేసాం. ఈరోజు పిల్లల్లో ముఖ్యంగా సైంటిఫిక్గా చెప్పేది ఏంటంటే, ఆడపిల్లల్లో, తల్లులు సోదరిమణుల్లో నెలసరి ప్రాబ్లమ్స్, ఈ ఋతుక్రమం అసక్రమంగా ఉండదు, 3 నెలలకు ఒకసారి వస్తుంటుంది. మరి అటువంటి సమస్యలు ఉన్నప్పుడు సూర్య నమస్కారాలే మందు 100%. అలాగనే పీసీఓడి ప్రాబ్లమ్స్ తల్లులు సోదరిమణులకి మందు, మలబద్ధకానికి సూర్య నమస్కారాలు మీరు చేసి చూడండి, మొదలుపెట్టి చూడండి. రోజుకు 12 నుంచి 24 చాలు. 108 చేయమని మేము చెప్పట్లేదు, 12 నుంచి 24 చేయండి. బ్లడ్ సర్క్యులేషన్, మరి నా వయసు 59 సంవత్సరాలు. నేను ఆ బిడ్డలతో పాటు ఖచ్చితంగా 108 రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తూనే ఉన్నాను. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మలబద్ధకం దూరం అవుతుంది, కీళ్ళ వ్యాధులు రావు, కండరాల వ్యాధులు రావు, తల్లులు సోదరిమణులో ఋతుక్రమం సక్రమం అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న సూర్య నమస్కారాలని ఆ సూర్య భగవానుడి దయతో నేను ఎంచుకోవటం, అది కోవిడ్లో నాకు ఆ సంకల్పం రావటం, ఈ బిడ్డలందరికీ నేర్పటం, ఇది చాలా అద్భుతం. భవిష్యత్తులో ప్రతి పాఠశాలలో కూడా యోగా ప్రవేశపెట్టారు. అలాగనే ప్రతి పాఠశాలలో కూడా సూర్య నమస్కారాలు బిడ్డలు చేసే విధంగా. ఇప్పుడైతే విద్యార్థులు చేస్తారో ఇంట్లో తల్లిదండ్రులకు ఒక స్ఫూర్తి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి చెప్తారు. సో ఆ స్ఫూర్తితో నేను మరలా గౌరవ మన ముఖ్యమంత్రి గారిని, అలాగనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి ఈ విషయాన్ని విన్నవించుకోబోతున్నాను. విషయం అయితే ముందుగానే చెప్పాను వాళ్ళకి. పరిపూర్ణంగా ప్రతి పాఠశాలలో సూర్య నమస్కారాలు ప్రవేశపెడదాం. భవిష్యత్తులో
మన ఆంధ్రప్రదేశ్ నుంచి 1 కోటి మందితో సూర్య నమస్కారాల రికార్డ్ చేద్దాం. మళ్ళీ రికార్డ్ అంటే తప్పు కాదండి. ప్రపంచానికి చైతన్యాన్ని ఇద్దాం, ప్రపంచానికి సూర్య నమస్కారాల గొప్పతనం తెలియజేద్దాం. సూర్య నమస్కారాల వల్ల నా బిడ్డలు ఇలాగ ఉన్నారు ఆరోగ్యంగా ఈరోజు. సార్ ముఖ్యంగా ఈ కాలం యువత క్షణికావేశంతో చేయరాని తప్పులు చేస్తున్నారు. చివరికి వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఏమీ కాకుండా చేసేస్తున్నారు. మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. ఆ సూర్య నమస్కారాలు ఏ విధంగా దీనికి పనిచేస్తాయంటారు? ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ప్రతి నిత్యం శ్రద్ధాభక్తితో ఆ సూర్య భగవానుడికి అభిముఖంగా ఉండి చేస్తూ ఉంటే ఇప్పుడు విద్యార్థుల్లో ముఖ్యంగా నిషా, మీ అందరికీ తెలుసు, డ్రగ్స్, ఆ నిషా ఎక్కువైపోయింది. అందరికీ తెలుసు, చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతున్నారు. బట్ ఖచ్చితంగా యోగా చేసే వ్యక్తి నిషా వైపు వెళ్ళడు. ఉదాహరణ 108 హత్యలు చేసిన ప్రతాప్ సింగ్, ఎలాగయ్యా నువ్వు ఈ హత్యలు ఎలా చేస్తున్నావు, ఎందుకు చేయగలుగుతున్నావు అన్న అడిగినప్పుడు నేను నిషాల మత్తులో చేశానన్నారు. ఆ మత్తుని ఈరోజు వదిలిపెట్టి అతను యోగా గురువుగా మారాడు. నా జీవితంలో ఒక అద్భుతం అది. అతన్ని ఈరోజు తిహార్ జైల్లో యోగ శిక్షకుడిగా ఒక ట్రస్ట్ ఎంచుకుంది. అతి త్వరలో అతని చేత అది ప్రారంభించబోతున్నారు. ప్రారంభోత్సవానికి నేను కూడా వెళ్తాను. అంటే డి అడిక్షన్ కోసం కూడా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము చూస్తున్నాం బిడ్డల్లో. సార్ ముఖ్యంగా అరకు వ్యాలీలో సాధించిన రికార్డుని మీరు విశాఖలో బద్దలు కొట్టారు జూన్ 21వ తారీఖున. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి చైతన్యవంతమైన రికార్డులను చేయడానికి మీరు ఎలా పూనుకోబోతున్నారు? ఇప్పుడు అరకులో చేసిన ఆ అద్భుత విన్యాసం, రికార్డు అనొద్దు, నా గిరిబిడ్డలు చేసిన విన్యాసం 108 రౌండ్లు సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో, ఆ విన్యాసాన్ని కొనసాగిస్తున్నాం. అరకులో చేసినప్పటికీ మేము మొత్తం 11 మండలాల్లో 5 మండలాల పిల్లల్నే తీసుకున్నాం. 5 మండలాల పిల్లలకే వాళ్ళకి శిక్షణ అయింది. ఇప్పుడు మిగతా 6 మండలాలు కూడా ఆ శిక్షణని ఇస్తున్నాము. ఆ శిక్షణ కొనసాగుతుంది. అక్కడ అయిపోతే చింతూరు మళ్ళీ 11 మండలాలు ఉన్నాయి. చింతూరు, రంపచోడవరం, అది అయిపోతే సాలూరు పక్కన పార్వతీపురం ఉన్నాయి. సో ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో అయితే 2026 మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం. ఆ రోజు 50,000 మంది గిరి బాలికలతో 108 రౌండ్లు సూర్య నమస్కారం 108 నిమిషాలు చేసుకొని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించుకొని వారి ఆశీస్సులు మా గిరి పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఆ సంకల్పం చేశాం. ఈ సంకల్పాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రికి వారికి విన్నవించుకున్నాం. ఖచ్చితంగా మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజు మరలా ప్రపంచమంతా ఉలిక్కిపడేటట్టు 50,000 మంది కేవలం బాలికలే. సార్ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అద్భుతాలు చేస్తున్నారు మీరు. మైదాన ప్రాంతం విషయంలో మీరు ఎలాంటి దృష్టికోణాన్ని పెట్టారు? అదే సార్ చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని నేను కోరుకున్నాను. నేను అతి త్వరలో కలవబోతున్నాను. వారితో అపాయింట్మెంట్ తీసుకొని ప్రతి పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి సూర్య నమస్కారాలు చేసే విధంగా, అలాగనే మా యోగ శిక్షకులు కూడా చేతి నిండా పని ఉంటుంది. సాయంత్రం వెళ్ళి లాస్ట్ అవర్ చివరి పీరియడ్లో వాళ్ళ చేత సూర్య నమస్కారాలు, ఎదుగుదలకు 5 ఆసనాలు, ఆహార నీటి ధర్మాలు. సో ముఖ్యంగా ఈ గిరిజన పిల్లల్లో మలబద్ధకము, చర్మ వ్యాధులు ఉండేవి. మీకు ఈ విషయం చెప్పాలి. నేను ఉదయము 5 గంటలకల్లా హాస్టల్స్కి వెళ్ళి పిల్లల్ని నిద్రలేపి గోరువెచ్చని నీరు పట్టించి వాళ్ళని మల విసర్జన కార్యక్రమానికి అలవాటు చేసి, నేను వెళ్ళిన ఆ వారం రోజుల్లో బిడ్డలకు అలవాటు అయిపోద్ది. ఆ మలబద్ధకం దూరం చేసి చర్మ వ్యాధుల్ని 100% తగ్గించడం జరిగింది. మలబద్ధకం వలనే చర్మ వ్యాధులు వస్తాయి. సరిగ్గా అవుట్పుట్ కరెక్ట్గా ఉంటే చర్మ వ్యాధులు ఏమి రావు. సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధనతో ఖచ్చితంగా మలబద్ధకం దూరం అవుతుంది. ఖచ్చితంగా చర్మ వ్యాధులు దూరం అవుతాయి, కీళ్ళ వ్యాధులు దూరం అవుతాయి, కండరాల వ్యాధులు దూరం అవుతాయి, రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది, ఆకలి పెరుగుతుంది. ఎన్ని ఉపయోగాలండి. ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. అంటే ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది, అది చెప్పగలుగుతాం. మన ఋషులు మహర్షులు మనకు అందించిన ఈ సూర్య నమస్కారాలు చాలా సులభంగా ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో పెట్టుకోవచ్చు. సార్ అసలు మీరు ఈ యోగాని ఒక శ్వాసగా మీరు మార్చుకున్నారు. ఇంకా ముందు ఎలా చేయబోతున్నారు? నేను చెప్పగలిగింది ఏంటంటే స్వామి,
నా వయసు 59 సంవత్సరాలు. నేను ఈ సేవలోకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. మరి అప్పుడే వచ్చేసారు మీ కుటుంబం ఎలాగా అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో ఇప్పుడే అడగబోతున్నాను ఆ ప్రశ్న కూడా. ఇదే ప్రశ్న నేను 1,00,000 సార్లు విన్నాను. మళ్ళా నేను కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సగ జీవితం కుటుంబానికి ఇచ్చాను, సగ జీవితం సమాజానికి ఇవ్వాలనుకున్నాను. నా శ్రీమతికి కావాల్సిన ఏర్పాట్లు చేశాను. ఆవిడకు ఒక నెలకి 30,000 వచ్చేటట్లు ఏర్పాటు చేశాను. నా బిడ్డలు అందరూ కూడా హ్యాపీగా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. సాఫ్ట్వేర్ అనే హార్డ్వేర్లో అలా బ్రతుకుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఆశించరు, నా దగ్గర నుంచి వారు ఆశించరు. సో ఇది అది భగవత్ సంకల్పం. అది నాకు తెలీదు ఎలాగైందో. ఈ ఒంటరి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ శ్వాస ఉన్నంత వరకు, ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు. ఎవరు ఆపాలన్నా అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపలేరు అన్నట్టు పతంజలి శ్రీనివాసుని ఆపటం సాధ్యం కాదు. ఇంకా 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 నా జీవితం శ్వాస ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఇదే సేవ, ఇదే బ్రతుకు. ఈ యోగంలోనే బ్రతుకుతాను, యోగంలోనే మరణిస్తాను. నా కోరిక అదే. ఆయన ఎన్నో కోరికలు తీర్చారు, ఇది కూడా తీర్చేస్తారు. సార్, మీ యోగా ప్రయాణం విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్, మాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు మా ప్రేక్షకుల కోసం. ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యం, బుద్ధి కుశలతకు యోగా ఒక మంచి ప్రక్రియగా తెలుస్తోంది. అందరూ యోగాను ఆచరించాలి, ఆరోగ్యంగా ఉండాలని మనము కోరుకుందాం. నమస్కారం.